విజయ్ లేకపోయారు. ఓకే విజయ్ రెస్పాండ్. ఇచ్చినటువంటి హామీలకు సమాధానం చెప్పకపోతే ఎట్లా అన్నా? ఓకే. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే చిన్నపరెడ్డి గారు మాటలు. అన్నా క్యాంటీన్ పెడతంటే అన్నా క్యాంటీన్ పెట్టిన వస్తువుల్ని జనాల్ని అరెస్ట్ చేసి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్న అన్నం కోసం వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసిన మీరు కూడా అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడితే ఎవరు ఫోటోలు పెట్టాలి పెట్టకూడదు అనేది కాదు సమస్య. పేదవాడికి అన్నం దొరుకుతుందా లేదా, అందుబాటు ధరల్లో 5 రూపాయలకే భోజనం దొరుకుతుందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. కానీ ఎవరు ఫోటో పెట్టారు ఎవరు ఫోటో పెట్టలేదు అనేది అంశం కాదు. పైగా వైసీపీకి అసలు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తర్వాత రోజా గారి గొప్పతనం గురించి చాలా ఉన్నాయి. రోజా గారు అసెంబ్లీలో పీతల సుజాత గారి గురించి ఆమె హావభావాలు ఎంత జుగుప్సాకరంగా, ఇగో చూడండి ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో చూడండి. ఇదొకటి. ఇది కాక ఆమె ఒక పోలీస్ స్టేషన్ ముందు ఎస్సీలని ఎంత చులకనగా మాట్లాడిందో వినండి. అన్నా ఇంకా మాటలు ఎస్సీలు అన్న మాటల గురించి మాట్లాడితే చంద్రబాబు ఓకే నాయుడు ఒక్క నిమిషం అండి. చిన్నపరెడ్డి గారు అది వాయిస్ రావట్లేదండి. చిన్నపరెడ్డి ఆపండి మీరు. విజయ్ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఇస్తాను మీకు ఇస్తాను. చిన్నపరెడ్డి గారు మీరు ఆపండి. అంటే చిన్నపరెడ్డి గారు ఇస్తానండి. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన ఏదో వీడియో వినిపిస్తున్నారు కదా, అది వాయిస్ వినిపించట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను మీకు. రోజా లాంటి నాయకులు పోలీస్ స్టేషన్ అది వాయిస్ రావట్లేదు విజయ్. మేము ఎస్సీ ఎస్టీలో కాదు, వాయిస్ రావట్లేదండి. ఇది అందరికీ తెలిసిందే అండి. మేము ఎస్సీ ఎస్టీలం కాదు, అంటరాని వాళ్ళం కాదు, దగ్గరికి వచ్చి నుంచోండి అని చెప్పి ఆమె ఎంత అహంకారపూరితంగా మాట్లాడిందో అందరికి మన పీసీఆర్లో కూడా ఉండి ఉంటది. ఎంత అహంకారపూరితంగా మాట్లాడిందో మనందరం చూసాం. అది కాకుండా పీతల సుజాత లాంటి ఒక మంత్రి గారు, ఒక ఎస్సీ మహిళా మంత్రిని ఆమె హావభావాలతో ఆమె శరీర ఆకృతుల గురించి కూడా ఎంత జుగుప్సాకరంగా రోజా మాట్లాడిందో మనం గతంలో చూసాం. వీళ్ళంతా ఇప్పుడేదో నీతులు శుద్ధులు చెప్తా ఉంటే మేము పిచ్చోళ్ళలాగా వినేటువంటి పరిస్థితి లేదు. రోజా లాంటి వాళ్ళు వైసీపీకి పెద్ద ఓవర్ బ్యాగేజ్ అనే విషయంలో గుర్తించాలా. వీళ్ళ లాంటి వాళ్ళ వల్లే అసలు వైసీపీ అనేది ఓడిపోయింది అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలా. ఎందుకు వైసీపీ ఓడిపోయింది 11 స్థానాలకు అనేది గుర్తించాలా. ఎందుకు మనల్ని ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే దాని మీద పోస్ట్ మార్టం చేయాల్సింది వదిలేసి ప్రజల్ని ముద్దాయిలుగా మేమేదో ఇందాక అన్న నాగేంద్ర చెప్పినట్టు వాళ్ళ చారిటీ దగ్గర నుంచి ఏదో చారిటీ ట్రస్ట్ నుంచి ఇచ్చినట్టు ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు ఇచ్చే దాంట్లో కూడా ప్రజల్ని ఏదో వాళ్ళ బానిసల్లాగా మేమేదో డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు ఓట్లేయండి అని. ఏమండి, ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఏర్పాటు దగ్గర నుంచి రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదేదో కొత్తగా వీళ్ళు కనిపెట్టి ఇచ్చినట్టుగా, వీళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చి ఇచ్చినట్టుగా, ప్రజలేదో తప్పు చేసినట్టుగా ప్రజల్ని ముద్దాయిలుగా చూపిస్తున్నారు తప్ప వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుల వల్ల మేము ఓడిపోయామనే వాస్తవాన్ని మర్చిపోవాలా. వాళ్ళ వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, రాంబాబు, వాడు బట్టలు ఇప్పుకొని తిరిగాడు, వాడు గోడరంట్ల మాధవ్ అనేవాడు, అవంతి శ్రీనివాస్, వీళ్ళందరూ చేసిన తప్పుల వల్ల మేము ఓడిపోయామనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ఆ నాయకుల మీద చర్యలు తీసుకొని పార్టీని పునర్నిర్మాణం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఇప్పటికి కూడా మేము చాలా శుద్ధపూసలం. అన్నా క్యాంటీన్లో మీరు ఆ పేరు పెట్టలేదు, ఈ ఫోటో పెట్టలేదు, ఇవన్నీ చిల్లర మాటలు. పైగా మీద వైసీపీ ప్రభుత్వంలో అసలు ఎక్కడ అవినీతి అనేది లేదంటా ఉన్నారు. అసలు అవినీతి అంటే ఎలా చేయొచ్చు అని లిక్కర్ షాపులో ఒక పెద్ద నమూనా కదండి. భారతదేశం ప్రపంచం అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్. ఓకే విజయ్, మీకు అవకాశం వచ్చింది కదా, మంచి పాలసీ పెట్టండి. ఏముంది, అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దాలనే దాంట్లో మీరు సరిదిద్దాము, డిజిటల్ అన్ని చేస్తాం అంటే అవినీతి చేయలేదు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే బుజ్జి, కొన్ని వేల కోట్లు జరిగినాయి కూడా విచారణ జరుగుతుంది. చిన్నపరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనేది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మేము కూటమిలు ఉన్నాం, మేము టీడీపీ బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి జనసేన కలిసి ఎవరు ఫోటోలు పెట్టాలో ఎవరు ఫోటోలు తీసేయాలో లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మేము అడ్జస్ట్ చేసుకుంటాం. దానికి మీరు మధ్యలో రావాల్సిన అవసరాలు లేదు. అన్నా క్యాంటీన్లు తీసేసిన మీరు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడతాం అన్నది చాలా దౌర్భాగ్యమైన విషయం. అలాగే మీరు రోజా గారిని కిడ్నాప్ చేశారన్నప్పుడు మీరు రోజా గారిని కిడ్నాప్ చేసిన కేసు విషయం ఆయన 10 సార్లు అడిగారు వర్మ గారు.
ఏ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది, ఎవరు చేశారు అనేది. వాయిస్ వినపడలేదేమో, నేను చెప్పాను సార్. లాస్ట్ లో ఎప్పుడో చెప్పారు సార్ పిడుగురాళ్ళు అయిందని. క్లారిటీ రాలేదు, డిఫెండ్ చేసుకోవడానికి చెప్పారు. ఎక్కడ అప్పుడు దాకా మీకు క్లారిటీ రాలేదు. అదే కాకుండా అవినీతి గురించి మాట్లాడేది మా గవర్నమెంట్, ఇవాళ కూటమి గవర్నమెంట్ అవినీతి గవర్నమెంట్ కాదు. అవినీతి పాలు అవినీతి చేయదు 100%. నేను చెప్తున్నా. అదే కాకుండా ఆడుద్దాం ఆంధ్ర అనేది ఓన్లీ వైసీపీ నాయకుల కోసం పెట్టిన ప్రోగ్రాం. అది ఓన్లీ ఒక దానికి సంబంధించి రోజా గారు కానీ దానికి సంబంధించిన చైర్మన్లు కానీ బాగుపడటం కోసం పెట్టిన ఆటే కానీ దానికి మించిన మీరు చేసే పనులన్నీ ప్రజలందరూ గమనించారు కాబట్టి మీకు ఆ తీర్పు ఇచ్చారు. పదే పదే మేము చెప్పక్కర్లేదు. మీరు చేసిన కార్యక్రమాలని మళ్ళీ మీరు సమర్థించుకోకూడదు. దయచేసి చేసిన తప్పుని పశ్చాత్తాపంగా మీరు ఒప్పుకుంటే దానికి ప్రజలు ఆహ్వానిస్తారు. అంతేగాని మీరు చేసిన తప్పులన్నీ మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు అయితే చేయొద్దు. మీరు ఆడుదాం ఆంధ్ర ఎందుకండి? అలాగే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టొచ్చు కదా. మీరు మాట్లాడమాకండి రెడ్డి గారు, మీరు మాట్లాడమని ఒకసారి. అంబేద్కర్ గారి విగ్రహానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు? ఆ కోట్లన్నీ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న యువతకి ఇచ్చే ఉపాధి కల్పించవలసిన అమౌంట్ అంతా తీసుకెళ్లి మీరు ఓకేలేండి. బుజ్జి టాపిక్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ అవన్నీ మనం రెగ్యులర్ గా మాట్లాడుకున్న దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి అది ఎలాగైంది బుజ్జి గారు, అది అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టడంలో తప్పు లేదు, కానీ ఓకే అండి. ఓకే బుజ్జి ఒక్క నిమిషం. బీజేపీ పెద్దల పర్మిషన్ కూడా తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చర్చించినట్లుగా వస్తున్న వార్తలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు వేసి అరెస్ట్ చేస్తారట. మోదీ గారి పర్మిషన్, అమిత్ షా గారి పర్మిషన్ కావాలట. ఎందుకంటే వైసీపీ తోటి కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ సహాయ సహకారాలు మీరు కావాలి కాబట్టి ఒక డబల్ గేమ్ బీజేపీ ఆడుతుంది అని వస్తున్న టాకు. 100% డబుల్ గేమ్ ఆడదు. నీతి నిజాయితీ లేని వ్యక్తులను కానీ నాయకులను కానీ ఏ హోదాలో ఉన్నా అరెస్ట్ చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉంది బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే మీరు చూశారు, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్తో సహా, తెలంగాణలో ఉన్న కవిత గారి ఎమ్మెల్సీతో సహా ఇవాళ అరెస్ట్ చేసిన గొప్ప వాళ్ళందరూ మీకు వ్యతిరేకం కదండి. ఈయన సహాయం మీకు అందిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మిమ్మల్ని. అవి ఎందుకు కంపేర్ చేస్తారు దీనికి? కాదు సార్, ఎవరినైనా వదిలిపెట్టము మా గవర్నమెంట్ అనేది. ఎవరినైనా వదిలిపెట్టను అన్న కాదు, ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. మీరు ఎవరినైనా వదిలిపెట్టనని ఎలా చెప్తారు? కాదు సార్, వ్యతిరేకంగా అవినీతి లేకుండా వ్యతిరేకంగా అరెస్ట్ చేయాలి కాదు. అదే నేను అనేది. అది అంటే మీరు ఎగ్జాంపుల్ అది చెప్పకండి, వేరేది ఏమైనా చెప్పండి. మీ బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసామో, మీ పొత్తులో భాగంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అవినీతి చేశారు, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేసామో అంటే అది వినడానికి బాగుంటుంది. అది కదా పాయింట్. అలాగే సార్, మన ఆంధ్రప్రదేశ్ లో నిక్కర్ స్కామ్ అనేది భారీ ఎత్తు స్కామ్ సార్. అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఎందుకనంటే గతంలో గవర్నమెంట్ నిర్వహించిన అన్నిటిలో డీడీలు తీసి ఆ మద్యం తీసుకొచ్చి అది అమ్మిన సేల్స్ ని మళ్ళీ అకౌంట్ లో వేసి దాఖలాలు ఉన్నాయి. డిజిటల్ రాకముందు డిజిటల్ గవర్నమెంట్ వచ్చి కనీసం చేసే పరిస్థితి. చిన్నపరెడ్డి గారు లిక్కర్ స్కామ్ అంటే భారీగా చెప్పండి సార్. వర్మ గారు, అంతకు ముందు అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి క్వార్టర్కి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకునేటట్టు చేసి వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు వచ్చేటట్టు చేసి ఆ టెండర్లని వాళ్ళకి దక్కినట్టుగా చేసుకునేటటువంటి పరిస్థితి నుంచి. ఓకే నాగేంద్ర గారు, మీది బ్రేక్ అవుతుందండి. చిన్నపరెడ్డి గారు, నాగేంద్ర గారు, ప్రభుత్వం నడిపింది, దానికి ప్రత్యేకమైనటువంటి ఎంప్లాయీస్ ని పెట్టి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క కార్యకర్తను కూడా ఇన్వాల్వ్ చేయకుండా అది ప్రభుత్వం నడిపిందండి. మొత్తం కార్యకర్తలు బ్రాందీ షాపుల్లో. ఓకే బుజ్జి అది ఇప్పుడు సందర్భం కాదు. నాగేంద్ర గారు ఏంటి మీ నామినేటెడ్ పదవుల పందేరం ఏంటి? ఎప్పుడు వస్తున్నాయి ఏంటి? చాలా ఆశగా ఎదురు చూస్తున్నారట, ఎవరికి ముఖ్యమైన కార్పొరేషన్లు వస్తాయని. నేనైతే వర్మ గారి ఆన్సర్ కోసమే ఎదురు చూస్తున్నా. మాకంటే ముందు జర్నలిస్టులకే తెలుస్తుంది కాబట్టి. నన్ను లిస్ట్ చెప్పమంటారా? అట్లని కాదు సార్, సెప్టెంబర్ ఆఖరికి పేపర్లు కూడా ఈ రోజు అన్ని సెప్టెంబర్ నెల ఆఖరికి, ఆగస్టు ఆఖరికి, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తి చేస్తాం మొదటి రోజుకి అంటున్నారు. మరి ఏదైనా మీకు వస్తే లీక్ చేస్తారేమో
ఈ ఈ వికీలీక్స్ లాగా వర్మ లీక్స్ అని ఏదైనా ఉంటే చూస్తే మేము కూడా విని ఆనందిస్తాం తప్ప ఇంకేమి అంతకు మించి ఏం లేదు. తప్పకుండా చాలా లీక్స్ వస్తున్నాయి, మరి చూడాలి. అంటే అంటే 100% పార్టీకి నిబద్ధతగా అంటే అధ్యక్షుడి యొక్క ఆశయాలకు సిద్ధాంతాలకు పనిచేయడం 100% నాట్ ఓన్లీ మీ సార్, జనసేనలో ఉన్న జన సైనికుడు కానించి జనసేన నాయకుడు వరకు మనం కన్స్ట్రక్టివ్ గా పని చేసుకుంటూ పోవడమే. అంటే నాకు ఏది కావాలా, నాకు ఇది కావాలా అని అడిగేది లేదు. ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో ప్రతిదీ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరిని ఎక్కడ పెట్టినా ఎవరు బాధపడేది ఉండదు, ఎవరు చేసేది ఉండదు. మేము ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ఆయన అడుగుజాడల్లో నడచడమే మా కర్తవ్యం సార్. ఓకే అండి, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ చిన్నపరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి తాతంశెట్టి నాగేంద్ర గారు, థ్యాంక్ యూ విజయకిరణ్ గారు, థ్యాంక్ యూ కాలపాలెం బుజ్జి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.